రా పొయ్యి వెలిగించు, మ్యాచెస్ ఇవ్వండి. జడ్జి గారు తన ఇంట్లో ఇలాంటి పనులు కూడా చేయవలసి వస్తుందంటే ఏ ఒక్కరూ నమ్మరు. ఆ గిన్నె తీసుకురండి. అలాగే. పాల ప్యాకెట్లు కత్తిరించండి. సరే. ఆ గిన్నెలో పోసేయి. నువ్వెందుకు నవ్వుతున్నావు కోడలా? వెళ్ళు, వంటగదిలోకి వెళ్ళి గంగా సుధా ఏం చేస్తున్నారో చూడు. దీంతో పాటు పరవాన్నం కూడా నివేదన పెట్టాలిగా, వెళ్ళు. సరే. అరే, నువ్వింకా నిలబడి ఉన్నావి? కూర్చో. సరే చెప్పండి, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. అమ్మగారు ఆరోగ్యం ఎలా ఉంది? ముందు కంటే మెరుగ్గా ఉంది. అదేంటి నాన్న, కొంచెమైనా తిను. సరే అంటే నేను టీ తాగుతాను. అదిగో సుప్రియ కూడా వచ్చేసింది. నువ్వింకా రెడీ కాలేదా? నేను చెప్పాను కదా నేను తీసుకెళ్ళడానికి మీ మరిదిగారు వచ్చారని. అమ్మ సుప్రియ, అక్కడ అంతా నీకోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి? నాన్నగారు, నేను అక్కడికి తిరిగి వెళ్ళడం లేదు. ప్రదీప్కి కూడా వస్తున్నప్పుడే ఈ సంగతి చెప్పేశాను. కానీ నువ్వు అలా ఒక్క క్షణం, నేను మాట్లాడతాను, ఉండండి. వెళ్ళనంటే నీ ఉద్దేశం ఏంటి? నీకేమైనా మతిపోయిందా? పెళ్ళైన రెండో రోజే అత్తవారింటి నుండొచ్చి పుట్టింట్లో కూర్చుంటావా? నలుగురు ఏమనుకుంటారు? యావత్ జీవితం తల్లిదండ్రుల దగ్గరే ఉంటావా? ఆంటీ ప్లీజ్ 1 మినిట్. వదినని కోప్పడకండి. ఐఎమ్ ష్యూర్ ఆవిడింత పెద్ద నిర్ణయం తీసుకుందంటే ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. వదినా, నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను అది కాదన్నావు. నిన్ను నాతో రమ్మని బలవంత పెట్టను. కానీ ప్లీజ్ మీరు నాతో 2 నిమిషాలు ఒంటరిగా మాట్లాడగలరా? ప్లీజ్. నానమ్మని ఆంటీని కూడా చాలా ఇంప్రెస్ చేస్తోంది. ఎప్పుడు చూసినా అడ్డుపల్లా వస్తుంది గంగ. తనను మెచ్చుకోగానే చాలా సంతోషిస్తోంది. ఇక చూసుకో గంగా, నువ్వు వండిన వంటలకి నేను ఎలాంటి గతి పట్టిస్తాను. జాహ్నవి, నువ్విక్కడున్నావేంటి? నేను ఏదైనా హెల్ప్ చేద్దామని వచ్చాను. వద్దులే. విదేశాల్లో చదువుకున్న పిల్లకి ఇలాంటి ప్రసాదాల సంగతి ఏం తెలుస్తుంది? తనేదైనా తప్పు చేస్తే నేను తిట్లు తినాలి. అలా ఎందుకంటున్నావు? నేను కావాలని ఏదైనా చెడగొట్టడానికి వచ్చాను అనుకుంటున్నావా నువ్వు? కావాలని చెడగొడుతున్నావని నేనేం అనలేదు. ఆ మాట నువ్వే అంటున్నావు. యు నో వాట్, నాకు అస్సలు నీతో మాట్లాడడం కూడా ఇష్టం లేదు. అంతేకాకుండా నువ్వు అంత ఇంపార్టెంట్ కూడా కాదు. నేను నీకే వివరించిన అవసరం లేదు. నేను నిన్ను వివరించమని అడగలేదే. సుధాపిని, గోవిందయ్య గారు పురోహితులు కూర్చోడానికి ఆసనం సిద్ధం చేశారో లేదో చూసొస్తాను. ఏం చెయ్యాలి? ఈ సుధా పిన్నమ్మని కిచెన్ నుంచి బయటికి పంపడం? గంగకి వాళ్ళ గుణపటం చెప్పి తీరాలి.
ఇంతకీ ఏం చేస్తున్నారు మీరు? ప్రసాదం సిద్ధం చేస్తున్నాను. అవునా, నాన్నమ్మ గారు దేని గురించి అడిగారు ఇందాక? ఏమని అడిగారు? అదే ఆవిడెవరితోనో అంటుంటే విన్నాను నేను. అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో అన్నారు. ఒకసారి మీరు వెళ్ళి అడగండి. ఆవిడ ఈ ప్రసాదం గురించి అన్నారేమో. అవును, అడిగొస్తాను. ఇక చూసుకో గంగా, నేనేం చేస్తాను. రా ప్లీజ్ యార్, ఎందుకు ఇంత ఇబ్బంది పెడతావు? వచ్చేయ్, కమ్. నేను ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు. నీకు ఇష్టమైంది ఒకటి ఉందిగా, అది చూసావంటే పరుగు పరుగును వచ్చేస్తావు నువ్వు, అవునా? బిస్కెట్. ఇప్పుడు రానని ఎలా అంటావు? వచ్చేయ్, కమ్ కమ్ కమ్. కమ్ 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 కమ్. ఓ ఇప్పుడు ఉంటుంది ఇక మజా. పురోహితులు గారు భోజనానికి వచ్చినప్పుడు ఉంటుంది. నీకు చెడ్డ రోజులు మొదలైపోయాయి గంగా. స్వాగతం, రండి. రండి. కూర్చోండి. ఓం శాంతి. నిరంజన్, కూర్చోండి. రండి. గోవిందయ్య గారు గంగా, చెప్పండి అమ్మగారు. ప్రసాదాలు సిద్ధంగా ఉన్నాయా? పాయసం కూడా సిద్ధమేనా? అన్నీ సిద్ధంగానే ఉన్నాయి అమ్మగారు. ఆ, పూజ అన్నాక ఈ రెండు చాలా ముఖ్యమైనవి. అన్నట్టు మిగతావన్నీ సిద్ధంగా ఉన్నాయా? గంధం బొట్టు అవి సిద్ధమేనా? కంగారు పడకండి అమ్మగారు, అన్నీ ఇక్కడే పెట్టాను, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఓం శాంతి. ఓం గంగే చ యమునే చ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి చ జలస్మిన్ సన్నిధిం కురు. గోవిందయ్య గారు తీసుకెళ్ళండి. అలాగే. కోడలా, అవన్నీ కొంచెం సరిచేయి. అలాగే. ఇది కుంకుమ. ఓం చందనం వందతే నిత్యం పవిత్రతం పాపనాశనం ఆపదాం హర్తే నిత్యం లక్ష్మీ వరస్తు సర్వదా. ఈ రోజు నేను చేయబోయే పని వల్ల ఈ ఇంట్లో వాళ్ళు నిన్నొక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వరు. నానమ్మ గారి స్వయంగా నిన్ను మెడ పట్టుకుని బయటకు గంటేస్తారు. ఎందుకంటే ప్రసాదం ఇక పనికి రాదు. ఇప్పుడిక తమాషా ఆరంభం. నేను అడుగుతుంది నిన్నే, మాట్లాడవే. ఎలా జరిగింది ఇదంతా?